భారతదేశంలో కోట్లాది మంది నిద్రించే ముందు ఒక స్తోత్రం చదువుతారు. ఆ స్తోత్రం చదివితే భయం పారిపోతుంది. మనం ఒంటరిగా లేమనే మనసుకు ధైర్యాన్నిస్తుంది. ప్రతి పదంలో శక్తి ఉంది. ప్రతి అక్షరంలో భక్తి ఉంది. ఆ స్తోత్రమే హనుమాన్ చాలీసా. కానీ ఈ హనుమాన్ చాలీసా ఎవరు రాశారు? ఎప్పుడు రాశారు? ముఖ్యంగా ఎందుకు రాశారు? హనుమాన్ చాలీసా వెనుక నిజమైన కథ ఏమిటి? మొఘల్ రాజ్యంలో కోతులు ఎందుకు తిరగబడ్డాయి? ఒక కవి శ్లోకాలు ఒక చక్రవర్తిని ఎందుకు బెదిరించాయి? ఇవాళ మనం ఈ హనుమాన్ చాలీసా యొక్క రహస్యాలు, చరిత్ర, శక్తి మరియు మహిమల గురించి తెలుసుకుందాం. అయితే ఈ హనుమాన్ చాలీసాను రచించింది తులసీదాస్. ఇతను రాజపుర అనే గ్రామంలో, అంటే ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ డిస్ట్రిక్ట్‌లో ఒక భాగమైన గ్రామం. అక్కడ జన్మించాడు. 16వ శతాబ్దంలో, అంటే ఇంచుమించుగా 1575వ సంవత్సరంలో ఈ రచన జరిగింది. తులసీదాస్ గారు రచించినటువంటి రామచరిత్ మానస గ్రంథంలో ఈ చాలీసా, హనుమాన్ చాలీసా అనేది ఒక భాగంగా పరిగణించడం జరుగుతుంది. పూర్వ హిందీ భాష రూపాల్లో ఒకటైన అవధి భాషలో తులసీదాస్ గారు ఈ హనుమాన్ చాలీసాను రచించడం జరిగింది. తులసీదాస్ గారు ఈ మహాకావ్యాన్ని పూర్తి చేయడానికి 2 సంవత్సరాల 7 నెలల సమయాన్ని తీసుకున్నారు. తులసీదాసు గారు ఈ హనుమాన్ చాలీసాను రచించడానికి గల ప్రధాన కారణం, ఒకానొక సమయంలో మొఘల్ చక్రవర్తి అక్బర్ ఆస్థానంలో తులసీదాస్ గారు బంధించబడ్డారు. వారు గొప్ప రామభక్తులని, అద్భుతాలు చేయగలరని తెలుసుకున్నాడు అక్బర్. ఏదైనా అద్భుతం చేయమని ఆయనను కోరాడు. తులసీదాస్ గారు తాను కేవలం శ్రీరాముడి భక్తుడనని, అతనికి సేవకుడినని, అద్భుతాలు చేయడం నా వల్ల కాదని, కుదరదని గట్టిగా చెప్పేశాడు. దీనికి కోపించిన అక్బర్ ఆయనను బంధించాడు. బందీఖానలో ఉన్నప్పుడు తులసీదాస్ గారు తన మనస్సులో శ్రీరాముని సేవకుడైన ఆంజనేయుణ్ణి ప్రార్థిస్తూ 40 పద్యాలతో కూడిన ఈ స్తోత్రాన్ని రచించడం మొదలుపెట్టారు. ఈ చాలీసాను పూర్తి చేసి పఠించడంలో మొదలుపెట్టాక మొఘల్ సామ్రాజ్యంలో అకస్మాత్తుగా కోతులు విపరీతంగా పెరిగిపోవడం జరిగింది. అవి ఆ స్థావరాల్లోని పరిసరాల్లో, ఆ నగరంలో, భవనాల్లో ఇలా చుట్టూతా ధ్వంసం చేయడం మొదలుపెట్టాయి. జరుగుతున్న సంఘటనలన్నీ చూసిన అక్బర్ భయంతో దీని వెనుక తులసీదాస్ గారి శక్తి ఉందని గ్రహించాడు. వెంటనే ఆయనను విడుదల చేయించాడు. తులసీదాస్ గారు తన మరియు సాధారణ భక్తుల కష్టాలను తొలగించి రక్షణ కల్పించమని హనుమంతుడిని ప్రార్థిస్తూ ఈ స్తోత్రాన్ని రచించడం జరిగింది. హనుమాన్ చాలీసా అంటే అర్థం, ఇది ఆంజనేయ స్వామిని స్తుతిస్తూ ఆయన గుణాలను వర్ణిస్తూ 40 పద్యాలతో కూడిన ఒక స్తోత్రం. ఈ హనుమాన్ చాలీసాలోని మొదటి పద్యము గురువు పాదాలకు నమస్కరించి మనసులోని మలినాన్ని తొలగించమని కోరుతూ శ్రీరాముని గుణాలను కీర్తించడానికి బలం ఇవ్వమని కోరడం. మొదటి 10 పద్యాలు హనుమంతుని రూపము, పేరు, శక్తి మరియు గుణాలను వర్ణించడం. ఈ హనుమాన్ చాలీసాలోని 11 నుండి 20 పద్యాలు హనుమంతుడి పరాక్రమ కార్యాల గురించి వివరించడం. అంటే సుగ్రీవునికి శ్రీరామునితో స్నేహం చేయించడం, లంకను దహనం చేయడం, సంజీవని తెచ్చి లక్ష్మణుడి ప్రాణాలు కాపాడడం, రాక్షసులను సంహరించడం. ఇక ఆ తర్వాతి 20 పద్యాలు, 21 నుంచి 40 పద్యాలు భక్తులకు హనుమంతుని అనుగ్రహం గురించి ఆయనను స్తుతించడం వలన కలిగే ప్రయోజనాలను వివరించడం, భయం, సంకటం అంటే ఆపద నుండి రక్షించమని కోరడం, చివరిలో స్వామి పాదాల చెంత స్థానం ఇవ్వమని కోరడం. ఇక చివరి దోహ, అంటే చివరి పద్యం, తులసీదాసు గారు తనను తాను శ్రీరాముని మరియు హనుమంతుని సేవకునిగా ప్రకటించుకొని తన హృదయంలో కొలువై ఉండమని ప్రార్థించడం. హనుమాన్ చాలీసాకు హిందూ ధర్మంలో చాలా గొప్ప విశిష్టత ఉంది. దాని ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. హనుమంతుడు సంకటమోచనుడు, కష్టాలను తొలగించేవాడుగా ప్రసిద్ధి చెందాడు. నిత్యం చాలీసాను పఠించే వారికి శారీరక, మానసిక కష్టాలు తొలగిపోతాయి. భయాలు మరియు రోగాలు కూడా దూరమవుతాయి అనే ఒక ప్రగాఢ విశ్వాసం ఉంది. ఆత్మవిశ్వాసము మరియు బలాన్ని సమకూరుస్తుంది ఈ హనుమాన్ చాలీసా. హనుమంతుడు అపారమైన శక్తి, బలం మరియు వివేకానికి ప్రతీక. చాలీసా పఠనం భక్తులలో ధైర్యం, ఆత్మవిశ్వాసం మరియు స్థిరత్వాన్ని పెంచుతుంది. శని వంటి క్రూర గ్రహాల దోషాల నుండి మరియు భూత పేత బాధల నుండి చాలీసా రక్షణ కల్పిస్తుందని నమ్ముతుంటారు. హనుమంతుడు జ్ఞానులలో అగ్రగణ్యుడు. హనుమాన్ చాలీసా పఠనం ఏకాగ్రతను పెంచి బుద్ధి, వివేకాన్ని ప్రసాదిస్తుందని ఒక నమ్మకం ఉంది. హనుమంతుడు పరమ రామభక్తుడు కాబట్టి ఆయనను స్తుతించడం ద్వారా భక్తులకు శ్రీరాముని అనుగ్రహం కూడా లభిస్తుంది. ప్రస్తుత సమాచారం ప్రకారం టీ సిరీస్ భక్తి సాగర్ ఛానల్లో ఉన్న ప్రముఖ శ్రీ హనుమాన్ చాలీసా హరిహరన్ గారు పాడడం జరిగింది. ఈ వీడియో సాధించిన వ్యూస్ 5 బిలియన్లు, అంటే 500 కోట్లకు పైగా వ్యూస్ను పొంది ఇంతటి ఘనత సాధించిన మొట్టమొదటి యూట్యూబ్ వీడియో ఏదైనా ఉంది అంటే అది ఇది ఒక్కటి మాత్రమే. ఈ ఒక్క వీడియో మాత్రమే ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా
వ్యూస్ కలిగిన టాప్ వీడియోలలో ఒక్కటిగా నిలిచింది మన దేశం నుండి. దీని తర్వాత అత్యధికంగా మన దేశంలో వీక్షణలను అంటే వ్యూవర్స్‌ను పొందిన వీడియో 2 బిలియన్లు కూడా దాటలేదు. అంటే అర్థం చేసుకోండి. హనుమాన్ చాలీసాకు ఉన్న అపారమైన భక్తి మరియు ప్రజాదరణను. హనుమాన్ చాలీసా అనేది కేవలం స్తోత్రం కాదు. ఇది శక్తి, రక్షణ, ధైర్యం మరియు భక్తికి ప్రతీక. జై హనుమాన్! జై శ్రీరామ్!